నమస్కారం. మనం ఇప్పుడు శ్రీమద్ భగవద్గీతలోని మొదలైన అధ్యాయమైన అర్జున విషాద యోగంలోని 10 శ్లోకాలను నేర్చుకుందాం. తాత్పర్యంతో సహా నేర్చుకుందాం. ముందుగా గణేశ స్తోత్రంతో ప్రారంభిద్దాం. కరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సక విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం నతే తరాతి భీకరం నవోదితార్క భాస్వరం నమస్సురారి నిర్జరం నతాధికాపదుర్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయేత్ పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవత్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్యరూపమంతహీనమంతరాయ కృంతనం హృదయతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తో విచింతయామి సతతం మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వః ప్రజల్పతి ప్రభాతకేశరీశ్వర గణేశ్వర అరోగతాం వదోషతాం సుసాహితే సుపుత్రతాం సమాయుతా హిరష్టభూతి మవ్యోపైతి సోచిరాత్ జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఒకటవ శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. తాత్పర్యం. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేయుచున్నారు? రెండవ శ్లోకం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. తాత్పర్యం. సంజయుడు పలికెను, ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహాచరణతో సమరమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి ఇలా పలికెను. మూడవ శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతిం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. పశ్యేతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతిం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. తాత్పర్యం. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపదపుత్రుడైన దృష్టద్యుమ్నుచే వ్యూహాత్మకముగా నిల్పబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడుడు. నాలుగవ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి
युयुधानो विराटस्य द्रुपदस्य महारथः अत्र शूरा महेश्वासा भीमार्जुनसमायुधि युयुधानो विराटस्य द्रुपदस्य महारथः। ऐदव श्लोकम् धृष्टकेतुश्चेकितानः काशीराजस्य वीर्यवान् पुरुजित् कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः धृष्टकेतुश्चेकितानः काशीराजस्य वीर्यवान् पुरुजित् कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः। आरव श्लोकम् युधामनुष्यश्च विक्रान्ता उत्तमौजास्य वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः युधामनुष्यश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः। తాత్పర్యం ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, ధృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన శైబ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులను కలరు. వీరందరూ మహారథులు, శౌర్యమున భీమార్జున సమానులు. 7వ శ్లోకం అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. తాత్పర్యం ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షమునున్న ప్రధాన యోధులను కూడా గమనింపు. మీ ఎరుకకై మన సేనా నాయకులను గూర్చి తెలుపుచున్నాను. 8వ శ్లోకం భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణస్య సౌమదత్తిస్తథైవ చ భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. తాత్పర్యం మీరును, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూర్శ్రవుడు ఇందు ముఖ్యులు. 9వ శ్లోకం అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః. తాత్పర్యం ఇంకనూ ఎక్కువ మంది శూరులను, వీరులను మన సైన్యమునందు కలరు. వీరందరూ యుద్ధ విశారదులు, నానా శస్త్రాస్త్రధారులు, నా కొరకు తమ ప్రాణముల నొడ్డి అయినను యుద్ధము చేయుటకు సిద్ధముగానున్నవారు. 10వ శ్లోకం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం ద్విదమేతేషాం బలం భీమాభిరక్షితం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం ద్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. తాత్పర్యం భీష్మ పితామహునిచే సురక్షితమై అపరిమితముగానున్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము. మిగిలిన శ్లోకాలు నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.